మన టీజీలో ఆగస్టుకు సంబంధించిన ఆసరా పెన్షన్లు ఈ సెప్టెంబర్లో ఎప్పుడు జమ అవుతాయి? చేయుత పెన్షన్ల వెబ్సైట్లో తర్జుమా చేయబడ్డ మనీ అంటే ట్రాన్స్ఫర్ ఇది అమౌంట్ క్రెడిట్ అయినట్టు కనిపించడం లేదు. అంటే ఈ నెలలో మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ 3 రోజుల్లో దుర్గాష్టమి అంటే సోమవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆడుకునే బతుకమ్మ, దేనికంటే ముందు ఆదివారం. మరి ఇటువంటి సందర్భాల్లో ఆగస్టుకు సంబంధించిన ఈ ఆసరా పెన్షన్లు ఈ సెప్టెంబర్లో ఎప్పుడు విడుదలవుతాయి? అసలు దసరాకు ఆసరా లేనట్లా ఉన్నట్లా అని వీడియో వివరాల్లోకి వెళ్ళే ముందు వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాల వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్. ఇక ఈ దసరాకు ఆసరా ఉందా లేదా అనే విషయంలో దాదాపు లేనట్లే. ఎందుకంటే ఇంకో 3 రోజులు మాత్రమే ఉంది. ఇటువంటి సమయంలో ముఖ్యంగా దుర్గాష్టమి, ఆదివారము, అలాగే ఈరోజు శనివారం కదా. ఇటువంటి సమయాల్లో బ్యాంకుల్లోనూ మీ సేవలో పనిచేసే వాళ్ళు ఉండకపోవచ్చు. ఒకవేళ ఈ రోజున అమౌంట్ అనేది క్రెడిట్ అంటే పెన్షనర్ల అకౌంట్లోకి జమ అయినప్పటికీ దాదాపు దసరా కూడా అంటే అక్టోబర్ 2న అంటే బుధవారం గురువారం తర్వాతనే పెన్షనర్లు వారి అకౌంట్లోకి పడ్డ ఆ మనీ ఏది ఆగస్టుకు సంబంధించిన పెన్షన్లను తీసుకోవాల్సి వస్తుంది. అంటే దసరాకు ఆసరా లేనట్లని కదా అర్థం. కాకపోతే 32 జిల్లాలలో ఉన్న పెన్షన్దారుల అకౌంట్లోకి ఇది తర్జుమా చేయబడ్డట్టు కనిపిస్తున్న క్రెడిట్ అయినట్టు కనిపించడం లేదు. అంటే విడతలుగా ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు పెన్షన్దారుల అకౌంట్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా అవి క్రెడిట్ కాలేదు. అయితే దసరా కంటే ముందే, ఈ బతుకమ్మ కంటే ముందే ఈ సెప్టెంబర్లో 20 నుండి 25వ తారీఖు మధ్యలోనే ఇలా అమౌంట్ని క్రెడిట్ చేస్తే బాగుండేమోనని కొంతమంది అనుకుంటున్నారు. అలా కాకుండా ప్రస్తుతం ఈ బతుకమ్మ నేపథ్యంలో కొంతమంది పెన్షన్లనే జీవనాధారంగా తీసుకుంటున్నారు. అటువంటి జీవనాధారమైన పెన్షన్ ఉంటేనే కదా ఈ పండుగ సమయంలో వారికి కావాల్సిన వస్తువులను వారు కొనుక్కుంటారు. కానీ ఇప్పుడు అలా లేకపోవడంతో అంటే 27వ తారీఖు అయిన ఈ శనివారానికల్లా ఆగస్టుకు సంబంధించిన ఆసరా పెన్షన్లు విడుదల అవ్వలేదు. అవి ట్రాన్స్ఫర్లో మాత్రమే ఉన్నాయి. దీనివల్ల ఈ దసరాకే కాదు బతుకమ్మ కూడా చీరను బట్టను ఇంకేదైనా కొనుక్కోవాలంటే వాళ్ళు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంట్లో ఉన్న సభ్యుల నుండో, చుట్టుపక్కల వారి నుండో, స్నేహితుల నుండో అప్పులు చేసుకొని ఆసరాకు బదులు ఈ దసరాను వేసుకోవాల్సిన పరిస్థితి అంటే దుస్థితి అనేది వాళ్ళకి ఏర్పడింది. నిజం చెప్పాలంటే ఇటువంటి దుస్థితి అనేది మరొకరికి రాకూడదు. అసలు తెలంగాణలో ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో అర్థం కావడం లేదు. సంస్కృతి సంప్రదాయాలను మట్టుపెడుతూ ఇలా ప్రజలు కనీసం పండుగను కూడా దగ్గర వేయకుండా దాన్ని దండుగా చేస్తోందని కొంతమంది విమర్శిస్తున్నారు. ఈ దసరా బతుకమ్మ సమయంలో లేదా వీటికి 1-2 రోజులకు అటు ఇటుగా పెన్షన్లు వేయడం ఏంటి? అటువంటి సమయంలో మీ సేవా కేంద్రాలలో కానీ లేదా బ్యాంకుల్లో కానీ పనిచేసేవారు ఉంటారా? కొన్ని ప్రాంతాల్లో బతుకమ్మ సోమవారం ఆడితే దానికంటే ముందు రోజు ఆదివారం స్వతహానే సెలవులు ఉంటాయి. అలాగే బతుకమ్మ తర్వాత రోజు మంగళవారం. ఇలా మంగళవారం విషయానికి వస్తే కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు హాలిడేస్గా ప్రకటించుకుంటారు. అటువంటి సమయంలో మీ సేవా కేంద్రాలు ఉండవు. ఇక బ్యాంకులకైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, వారికి లీవులు వస్తాయి. తెలంగాణలో బతుకమ్మ అనేది ప్రత్యేకమైన పండుగ కాదా, కాబట్టి
ఇటువంటి పండుగకు బ్యాంకులో పనిచేసేవారు కానీ మీ సేవలో పనిచేసేవారు కానీ ఉండరు. కాబట్టి ఈ సమయంలో అంటే 27వ తేదీ అయిన ఈ రోజున కానీ రేపు అని రేపు ఎలాగో సీఎం ఆఫీసులో ఉండేవాళ్ళు ఉండరు. సోమవారం రోజున కానీ ఆ మంగళవారం కానీ బుధవారం కానీ పెన్షన్లను క్రెడిట్ చేస్తే అంటే చేయూత వెబ్సైట్లో ట్రాన్స్ఫర్గా చూపిస్తున్నామని క్రెడిట్ అయినప్పటికీ పెన్షనర్లు తీసుకోవడానికి వీలు ఉండదు. కాబట్టి ఈ దసరాకు ఆసరా లేనట్లే. ముఖ్యంగా పెరిగిన పెన్షన్ల విషయానికి వస్తే అంటే అవి ఎప్పుడు ఇస్తారో తెలియదు. వాటి కోసం జీవో తయారు చేయలేదు. ఏదో వారు రహస్యంగా చర్చలు జరుపుతున్నారు అంతే. బీసీ రిజర్వేషన్ల కోసం వేగంగా బిల్లు పెడతానంటున్నాడు రేవంత్ రెడ్డి. వాస్తవంగా బీసీ రిజర్వేషన్లు దేనికోసం? పెన్షనర్లు ఓసీ అవ్వచ్చు, అంటే ఒక అర్హత కలిగిన పెన్షనరు ఓసీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, లేదా ఎయిర్ కండిషనర్ లాంటి ఏసీ అవ్వచ్చు. ఏదైనా అతడు ఏ కులమైనా అతడు అర్హత కలిగి ఉన్నప్పుడు పెన్షన్ తీసుకోవాలి. ఇంకా పెంచడం అంటే హామీ ఇచ్చినట్లుగా చేయూత పెన్షన్లు దివ్యాంగుడైన వారికి 6,000 లేదా 6,16, వృద్ధుడైన వాడికి 4,16 లేదా 4,000 ఇలాంటివి ఇవ్వడమేమో కానీ ఉన్న పెన్షన్లను ఇవ్వకపోతే ఎలా? అంటే బీసీ రిజర్వేషన్ల కోసము వీటి కోసము ప్రయత్నిస్తున్న ప్రభుత్వము ఇలా పెంచే అంటే హామీ ఇచ్చినట్లు చేయూత పెన్షన్లను పెంచే విషయంలో కానీ కనీసం పండుగ సమయంలో ఆలోచించే ఉన్న పెన్షన్లను ఒక వారం 10 రోజుల ముందు బ్యాంక్ అకౌంట్లోకి విడుదల చేసే విషయంలో కానీ జాగ్రత్తలు పాటిస్తలేదు. దేనికోసం మనసు పెడతలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో జాగ్రత్తలు లేకపోవడం వల్ల అంటే ఈ దసరాకు ఆసరా లేకపోవడం వల్ల పెన్షనర్లు అప్పుల దసరాను చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చుట్టుపక్కల వారిని అప్పులు అడిగి అప్పుల దసరాను వేసుకొని ఆ తర్వాత 3-4 రోజులకు పెన్షన్లు తీసుకొని అంటే ఆగస్టుకు సంబంధించినవి అక్టోబర్లో తీసుకొని అప్పును కట్టుకోవచ్చు అన్నమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మీరు పెన్షనర్లు అయితే ఈ పద్ధతుల్లో ఉండడం మంచిదేమో. ఇక ఎందుకంటే ఈ దసరాకు ఆసరా లేదు. ఈరోజు శనివారం బ్యాంకులు సగం హాలిడేస్ ఉంటాయి. రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారానికల్లా బతుకమ్మ ఆడే ఛాన్సు. అప్పుడు బ్యాంకులో కానీ మీ సేవల్లో కానీ వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటారో ఉండరో ఎవరు తెలియదు. ఆ తర్వాత మంగళవారం, బుధవారం ఇలా బతుకమ్మకు దసరాకు మధ్య రోజుల్లో కూడా వాళ్ళు ఉంటారా? వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళు సెలవుల మీదను లేదంటే వాళ్ళే ప్రత్యేకంగా సెలవులు పెట్టి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ సమయంలో మీ దగ్గరికి ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు రాకపోవచ్చు. ఒకవేళ అలా కాదని వస్తే మీరు నిజంగా లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే అలా అంటే పెరిగిన పెన్షన్లు కాకపోయినా కనీసం ఏది సాధారణ పెన్షన్లు తీసుకొని వాటితో మీరు ఎంచక్క పని చేసుకోవచ్చు. అయితే ఇలాంటి లక్కీ అదృష్టం అనేది అందరికీ ఉండదు. కాబట్టి అప్పుల దసరాని ఎంజాయ్ చేయాల్సిందే. ఇక ఏదేమైనా ఈ సమాచారాన్ని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగే ఈ వ్యాఖ్యలతో మీరు మీరు ఎలా విభేదిస్తారా? మీ అభిప్రాయం ఏంటిది? మీరు స్వేచ్ఛగా కామెంట్ చేయండి. అలాగే వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాల వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్.